నా పేరు మల్లికార్జునరావు. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీరు చూసారు కదా. ఇప్పుడు ఈలలు, కేరింతలు, జనముల ఉత్సాహం. గత 3 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక్క పాటతోని ఒక జనములు ఎంత ఊపుల ముందుకొచ్చి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూడాలని జనం ఎంతైతే ఉత్సాహంగా ఉన్నారో, ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి అంతకన్నా రెట్టింపు ఉత్సాహం జనంలో ఉంది. కేవలం ఒక మీడియాను అడ్డం పెట్టుకొని, సోషల్ మీడియాని కొన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ రోజు ఆయన కేటీఆర్, హరీష్ రావు రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నారు తప్ప వాళ్ళు ఏం చేయలేదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఫస్ట్ తెలంగాణలో కేసీఆర్కి పదవి ఇచ్చినాక 5 ఏళ్ళు అయినాక దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని బయట ఆంధ్ర పాలకుల చేతుల నుంచి తీసుకురావాలనే ఒక సెంటిమెంట్తోని రెండోసారి చేసినాక జనాన్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళని పెట్టి అకారణంగా కొంతమందిని కొట్టించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అకారణంగా జనాన్ని తీసుకుపోయి పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించిన చరిత్ర వాళ్ళకు ఉంది. ఒక్క ఇల్లు కూడా కనీసం కట్టియలేదు పేదవాళ్ళకు. ఆయన ఏదైనా మాట్లాడతాడండి. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానానికి నేను చెప్తున్నా, ఆయన చేసిందల్లా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. దాదాపు పెళ్ళైన 10 ఏళ్ళకు కూడా ఒక్కొక్కళ్ళ కార్డు రాలేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి కదా, మీకు తెలుసు కదా. అది రేషన్ కార్డులు వచ్చినాయి కదా. ఎక్కడ ఇచ్చినండి? ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే 10 ఏళ్ళల్లో. ఒక్క ఇల్లు కట్టియలే పేదవానికి. కేవలం వాళ్ళు కాళేశ్వరం అని పెట్టి డబ్బులన్నీ తీసుకొని పోయారు తప్ప ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు తీసుకొచ్చి ఇలా రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి జీతాలు ఇవ్వలేని స్టేజీలో కూడా ఇవాళ ఉద్యోగస్తులకు 1 తారీఖు జీతాలు ఇస్తున్నాడు. సన్న బియ్యం వీళ్ళు అందరూ వండుకొని తింటున్నారండి. అంతకుముందు అమ్ముకునేది రూపాయి కేజీ అమ్మటి అమ్ముకొని పీడిఎఫ్ బియ్యం మొత్తం రీసైక్లింగ్ చేసి మనకు వచ్చేది. మీకు అందరికీ తెలుసు, అది ఓపెన్ సీక్రెట్. అటువంటి సిచ్యువేషన్లో ఇవాళ లాస్ట్కి వస్తే ఆ సన్న బియ్యం ఇచ్చినాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ బియ్యం కొనుక్కొని తినే పరిస్థితి బంద్ చేసి అయ్యే బియ్యాన్ని తింటున్నారు. సన్న బియ్యం పథకం సక్సెస్ అయింది. ఆయన తింటే ఒకసారి అర్థమైంది. ఎమ్మెల్యేలు తింటారు, ఎంపీలు తింటారు. ఇంకోటి అండి, ఇల్లు ఇచ్చినాం. ఇల్లు ఎవరికి ఇచ్చినామండి? అధికారులను పెట్టి బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, టీడీపీ వాళ్ళకి ఇచ్చినాం, సిపిఎం వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. పేదలు ఎవడుంటే వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇవాళ గృహప్రవేశాలు చేస్తున్నాం. లేదు, ఏ ఊరికైనా రమ్మనండి, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన మా నగరకల్ నియోజకవర్గంలో మా వీరేశం ఆధ్వర్యంలో ఒక్కొక్క ఇల్లు పేదవాన్ని దగ్గర చూసి అన్ని పార్టీలకి ఇచ్చారు. బయట పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా కాలు మొక్కుతూ పోతుండే ఎమ్మెల్యేలు. ఎందుకు? వాళ్ళకు కూడా ఇల్లు వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చినాయి. ఇవాళ వాళ్ళకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఆయన కల్పిస్తున్నాడు. అది ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఉన్న ప్రజాపాలనకున్న వాళ్ళకున్న తేడా. వాళ్ళు కేవలం హరీష్ రావు, కేటీఆర్, కవిత తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు వాళ్ళకు. అంతే. రేషన్ కార్డులు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి. మా మల్లన్న చెప్పినట్టు 3,500 ఇళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ నెల మళ్ళా 3,500 ఇస్తున్నాం రేషన్ కార్డులు. అంతకుముందు ఆయన ఇస్తా అన్నది చాలా ఇవ్వలేదండి. ఏమి ఇస్తా అన్నాడు? దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఈ అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు, దళిత బంద్ ఇస్తా అన్నాడు, గొర్రెల బంద్ ఇస్తా అన్నాడు. అని 100 మంది ఏది ఇవ్వలేదు. నీకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 సంవత్సరాలు తీర్పినాయి. ఇప్పుడు ఆయన ఏదో 3 ఏళ్ళు కాదు అయిపోయింది వదలగొట్టి టీవీలలో చెప్తున్నారు తప్ప మీరు జనం చూడండి ఒక్కసారి. జాతర బీఆర్ఎస్ పార్టీ అనేది మీడియాకు పరిమితం అండి. ఇక్కడ ఉన్న టీడీపీ పార్టీ ఎట్లయిందో బీఆర్ఎస్ పార్టీ అంతే. భవిష్యత్తులో ఇంకొక ముక్క కాబోతుంది. ఇప్పుడు 3 ముక్కలు 80 సీట్లు కాదండి, 8 సీట్లు కూడా రావాలి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలా నల్గొండ జిల్లా ఉందండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క జగదీశ్వర్ రెడ్డి ఏదో కన్నులోట పోయి గెలిచింది. రేపు అది కూడా గెలవదు. అన్ని కాంగ్రెస్ గెలవబోతుంది. ఇలా మీరు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ పని అయిపోయింది. ఎక్కడైపోయిందండి? జనం ఉసుకపోస్తే రాలతలేదు. నువ్వు ఏ కాన్స్టిట్యున్సీలో పెట్టింది? ఒక్క నల్గొండలే కాదు, ఈ నల్గొండ జిల్లాలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 కాన్స్టిట్యున్సీలలో ఏ మీటింగ్ పెట్టినా ఇట్నే ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్ ఆడనేమో ఆయన చరిత్ర రాస్తుంటాడు, వీళ్ళిద్దరేమో రోజు తిడుతుంటారు. తిడుతూ ఉంటే మన మీద నానంగానే అలా తిట్టంగానే మీ లీడర్ కావాలి, రోజు పేపర్లలో నానాలని తిడుతున్నారు అడగోలు. అంతే, వేరే ఉద్దేశమే లేదు. కింద ఎమ్మెల్యేలను కూడా రెచ్చగొట్టి మీరు తిట్టి అడ్డమైన మాటలు అండ్రి అనగానే అవతోడు రెచ్చిపోతాడు. రెచ్చిపోగానే అని బలదానం చేద్దాం. ఆ ఒక్కటే సూత్రం పెట్టుకుడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. మేము డిబేట్ కైనా మేము సిద్ధంగా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.